అక్కడ ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎలా జరిగింది, వారంతా ఎలా ఉన్నారు, ఈ దట్టమైన పొగలతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిపోయింది ఆ సమీప ప్రాంతాల మొత్తం కూడా. సో 242 మంది అంటే ఎంతలా ఒక బిగ్గెస్ట్ డ్యామేజో తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ప్రజెంట్ అయితే అక్కడ రెస్క్యూ టీం చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం ఫైర్ ఇంజన్ చేస్తున్న రెస్క్యూ టీం కూడా అందరినీ హాస్పిటల్ తరలిస్తోంది. ఒకసారి విజువల్స్ చూడండి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన నుంచి ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ఏరోప్లేన్ మెగానీ ప్రాంతంలో విలేజ్ దగ్గర టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడికి ఎమర్జెన్సీ సర్వీసెస్ చేరుకున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానంలో సుమారుగా 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అందులో ఎంతమంది క్షేమంగా ఉన్నారు, ఎలా ఉంది ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్, ఎయిర్ ఇండియా ఎయిర్ బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్ ఇది. అహ్మదాబాద్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వార్తో కొంత భయాందోళన చెందింది. దట్టమైన పొగలు కమ్మడంతో ఆ నివాసాల ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పరుగులు తీశారు, బయటకు వచ్చారు. ఆ లైవ్ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఎంతటి ఒక భయానకమైనటువంటి ఒక క్రాష్ ఇదనేది. సో చెట్ల పొదల్లో ఒక్కసారిగా చెట్టును ఢీకోవడంతోనే జనావాసాల మధ్యలో ఈ ప్లేన్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. సో ఆ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయింది బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఇది. ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. సో ప్రస్తుతానికి దీని సంబంధించి 242 మంది ఇందులో ఉన్నారు. ఎయిర్ ఇండియా ఆపరేటర్ ఇది. సో ఇండియా నుంచి అటు లండన్ వైపుగా వెళ్తోంది ఈ ప్లేన్. మెగానీ విలేజ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెగానీ దగ్గర ఒక్కసారి కుప్పకూలిపోయింది. 242 మంది ప్యాసింజర్ అందులో చిక్కున్నారు. ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు, మంటలు ఆరుతున్నారు. అహ్మదాబాద్ రెస్క్యూ టీం అక్కడ చేరుకొని రెస్క్యూ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎవరందరూ కూడా హాస్పిటల్కి తరలించేటువంటి ఒక ప్రయత్నం అయితే కొనసాగుతోంది. కొన్ని క్షణాల్లోనే టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఒకసారి దృశ్యాలు చూడండి. ఒక చెట్ల పైన ఈ యొక్క ప్రమాదం జరిగింది. మెగానీ ప్రాంతంలో ఈ దారుణమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. సో గుజరాత్లో అహ్మదాబాద్లో కొన్ని నిమిషాల క్రితం ఎగ్జాక్ట్గా టైం తెలియాల్సి ఉంది ఇంకా. సో ఎయిర్ ఇండియా AI171 has around 240 passenger capacity, around 130 were on board. సో దీని కెపాసిటీ వచ్చేసి 242%. దాంట్లో ప్రస్తుతానికి 140 మంది 130 మంది ఆన్ బోర్డ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా అప్డేట్స్ అందాల్సి ఉంది వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి పైన. అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఈ ప్రమాదం గల కారణం ఏంటి, ఎందుకు అది చెట్టును ఢీకొట్టాల్సి వచ్చింది, టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఎందుకు ఇది ఇంతటి ప్రమాదానికి గురైందని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీనిపైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎవరైనా నిజంగానే కొంత టెక్నికల్ సమస్యనా లేకపోతే ఇంకెవరైనా కుట్ర పన్నారా, ఇలా రకరకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంకా అందులో ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులకు గురయ్యారనేది ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా అయితే ఆ ప్లేన్కి సంబంధించి ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు చూస్తుంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. అందరూ కూడా ఒక్కసారిగా ఈ ఘటనతో షాక్కు గురయ్యారు. సో లండన్ వెళ్లాల్సినటువంటి ఈ ప్లేన్ ఎందుకు ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకోవాల్సి వచ్చింది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన సమయంలోనే ఎందుకు కొన్ని క్షణాల్లోనే మేఘాని ప్రాంతంలో కుప్పకూలిపోవాల్సి వచ్చింది? 242 మంది ప్రయాణికులతో వెళ్లాల్సినటువంటి ఈ విమానం 133 మంది అందులో ఆన్ బోర్డ్లో ఉన్నారు. వారంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటనలో చిక్కున్నారు. వారందరినీ వెంటనే రెస్క్యూ చేసే ప్రయత్నంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు, మంటలు ప్రయత్నిస్తున్నారు. దట్టమైనటువంటి నల్లని పొగలని ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా మొత్తం వ్యాపించాయి. సో వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్ తరలిస్తున్నారు. అహ్మదాబాద్ వివిధ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున
అక్కడికి వారందరిని తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మరుసిద్ధంగా ఉన్నారు మధు. సో ప్రెసెంట్ ఈ ఘటన గల కారణం ఏంటి, అప్డేట్స్ ఏ రకంగా అందుతున్నాయి? ఎగ్జాక్ట్లీ 242 మంది ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తా ఉంది. గుజరాత్ అహ్మదాబాద్ దీనికి సంబంధించి స్టేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కన్ఫర్మ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి ఘటన. 242 మంది ప్యాసింజర్లు అంటే చాలా పెద్ద ప్రమాదం. ఇందులో ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది మరణించారు అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఇన్సిడెంట్. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎయిర్ ఇండియా నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్ 242 మందితో ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా పెద్ద ఇన్సిడెంట్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం. ఇది కూడా జనావాసాల మధ్య కూలింది అనేటువంటిది సమాచారం తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఘటన టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కుప్పకూలింది. అది కూడా జనావాసాల పైన కూలినట్టుగా తెలుస్తా ఉంది. దాని విజువల్స్ వస్తా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇటువంటి విధంగానే ఈ ప్లేన్ యాక్సిడెంట్ జరిగిన క్రమంలో ఎటువంటి ఘటన చోటు చేసుకుంది ఒకసారి రీకాల్ చేసే ప్రయత్నం చేద్దాం. 2020 ఆగస్ట్ 7 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ నుంచి బోయింగ్ 737-800 సీరియల్ నెంబర్ గల ఈ దుబాయ్ నుంచి వచ్చేటువంటి ఈ విమానం క్రాష్ కి గురైంది. సుమారుగా 18 మంది దీంట్లో మరణించారు. 172 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత 2010లో కూడా ఘటన చోటు చేసుకుని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించింది సేమ్ 737-800 గల ఇటువంటి ఫ్లైట్ గతంలో కూడా వెళ్ళింది. అయితే ఇది కూడా దుబాయ్ నుంచి రన్వే పైనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దీంట్లో మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. 158 మంది మరణించారు. 8 మంది మాత్రమే దాంట్లో కొంత క్షతగాత్రులుగా బయటపడ్డారు. సో అంతకుముందు 2000 సంవత్సరంలో కూడా ఇటువంటి విధంగా క్రాషింగ్ జరిగింది. అది రెసిడెన్షియల్ ఎస్టేట్ ఆఫ్ పాట్నాకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజువల్స్ చూస్తున్నాం మనం. చూడండి, వారందరికీ కూడా స్ట్రెచర్స్ పైన పరుగులు తీస్తున్నారు. స్ట్రెచర్స్ పైన పడుకోబెట్టి అందరూ పరుగులు తీస్తున్నారంటే ఎంతటి ప్రమాదం చోటు చేస్తున్నారో చేసుకోండి. స్ట్రెచర్స్ పైన పడుకోబెట్టి పరుగులు తీస్తున్నారు. హాస్పిటల్ లోపలికి ఒకసారిగా పరుగులు తీస్తున్నారు. వారంతా ఒక్కసారిగా గాయాల పాలైన వారందరూ కూడా కనబడుతున్నారు. వారందరూ ఒంటిపైన దుస్తులు లేవు, గాయాల పాలయ్యాయి. చర్మం అంతా కూడా ఈ మంటల్లో కాలిపోయినట్టుగా కనబడుతోంది. హాస్పిటల్లోకి ఆ లైవ్ దృశ్యాలని అహ్మదాబాద్లోని వివిధ హాస్పిటల్స్ నుంచి మీరు ఎక్స్క్లూజివ్ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటేనే ఇక్కడి ప్రెసెంట్ అది జనావాసాల మధ్యలో కుప్పకూలిపోయింది కాబట్టి అది జనావాసాల్లో ఇబ్బంది పడిపోయి గాయాల పడిన వారా లేదంటే ఆ ఫ్లైట్లో ఉన్న వారిని ఇంకా తెలియాల్సి ఉంది. సో పెద్ద ఎత్తున అందరినీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ క్యాజువాలిటీస్ నమోదే అవకాశం ఉన్నాయి. గతంలో కూడా ఇందాక చెప్పినట్టుగా 2020లో జరిగినటువంటి ఘటనలో 18 మంది మరణించారు. 2010లో 158 మంది మరణించారు. అంతకంటే ముందు 1996లో కూడా జరిగింది. అప్పుడు సుమారుగా 349 మంది మరణించారు. అంతకంటే ముందు 1993లో 55 మంది. సో ప్రెసెంట్ ఈ ఘటనలో ఎటువంటి మరణాల సంఖ్య నమోదవుతున్నది కాస్త భయాందోళనకు గురి చేస్తోంది, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సో 133 మందితో ఈ ఫ్లైట్ స్టార్ట్ అయింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అది లండన్ వైపుగా వెళ్లాల్సి ఉంది. సో 1:17 సమయంలో టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే ఈ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. సో తాజాగా ఈ ఫ్లైట్ సంబంధించి టేక్ ఆఫ్ సమయంలోని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా 787-800 బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇది. సో ప్రెసెంట్ ఇప్పుడు కూడా అటువంటిదే 737-800 సంబంధించిన బోయింగ్ దుబాయ్లో